కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం తయారీలో అపవిత్రత విషయంపై నవనిర్మాణ సేన వ్యవస్థాపకులు తాళ్ళూరి రాము, ఆర్కట్ కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టకు భంగం కలిగేలా లడ్డు ప్రసాదం తయారీలో వివరించిన తీరు, తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించి చేయబడిన దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని, బాధ్యులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం డిఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. కార్యాలయంలో కన్నా వినోద్, విజయ్ సూర్య, క్రాంతి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్కట్ కుమార్, నవనిర్మాణ సేన నెల్లూరు జిల్లా అధ్యక్షునండి. భారతదేశ ప్రజలకు ఎంతో ప్రతిష్ట కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో జంతువుల కళేబరాలతో తయారు చేసిన నెయ్యి ఇటువంటివి వాడి ఎంతోమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన వారిని వెంటనే సిబిఐ ద్వారా దర్యాప్తు జరిపించి వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ఇది సామాన్యమైన కార్యక్రమం అయితే కాదు. ఎందుకనంటే హిందువులైన ప్రతి ఒక్కరూ, హిందువులనే కాదు కుల మతాలకు అతీతంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాత లడ్డూలను తీసుకొని వచ్చి వెంటనే తినకుండా దానిని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేసి అంత పవిత్రంగా దాన్ని చూసుకొని తర్వాత తింటారు. అటువంటి ప్రసాదంలో ఈ విధంగా కళేబరాలతో తయారు చేసిన, జంతు కళేబరాలతో తయారు చేసిన నెయ్యి ఇటువంటి వాడడం చాలా దుర్మార్గం. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీటి మీద సిబిఐ ద్వారా దర్యాప్తు జరిపించి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. భారతదేశ ప్రజలందరూ కూడా ఇష్టదైవంగా కొలిచే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక వ్యవస్థ అది. అటువంటి వ్యవస్థలో ఈరోజు ప్రసాదాల తయారీలో చాలామంది యావత్ భారతదేశంలోని హిందువులందరూ కూడా తలదించుకునే విధంగా, బాధపడే విధంగా వాళ్ళు కలిపినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో జంతువుల కొవ్వు మరియు నాణ్యత లేనటువంటి ఆయిల్స్ వాడి ఈరోజు హిందువుల మనోభావాన్ని దెబ్బతీయడం జరిగింది. ఎంతో పవిత్రంగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి మేము అందరం కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాము. ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఒక ముడుపు కట్టుకొని ఇల్లంతా కూడా పవిత్రంగా ఇల్లంతా పవిత్రంగా మా ఇంట్లో పూజలు నిర్వహించి ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి కూడా మళ్ళీ మేము తిరుగు ప్రయాణం దగ్గరికి ఇంటికి వచ్చేదాకా చాలా నిష్ఠలతో, నియమాలతో ఎంతో పవిత్రంగా ఉండి ఆ వ్రతాన్ని, ఆ దర్శనాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి దర్శనం తర్వాత మేము మొట్టమొదట భగవంతుడికి నైవేద్యంగా ఈ ప్రసాదాన్ని నివేదిస్తాము. అటువంటి ప్రసాదంలో ఈ జంతువుల కొవ్వుని తయారు చేశారంటే యావత్ భారతదేశంలో ఉండే హిందువులందరూ కూడా నివ్వెరపోతూ ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్య తీసుకున్నటువంటి దేవస్థానంలో ఉన్నటువంటి ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఈ కాంట్రాక్ట్ ఎవరైతే వాళ్ళకి సప్లై చేశారో వాళ్ళందరి మీద కేంద్ర దర్యాప్తు సంస్థ తరఫున దర్యాప్తు చేయించి దోషులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించి ఇటువంటి మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా వాళ్ళందరినీ కూడా గట్టి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ఎటువంటి అరాచకాలు చేసినా భరించాము. చాలా విషయాల్లో కూడా కలుషితాలు జరుగుతూ ఉన్నాయి, ఆహార పదార్థాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా ఈరోజు ఎంతోమంది అనారోగ్య పాలవుతూ ఉన్నారంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న కలుషిత తయారీ అన్నిట్లో ఈరోజు మనం తినే ఆహారాల్లో కానీ, కూరగాయలు చల్లే ఎరువుల్లో కానీ ప్రతి దాంట్లో కలుషితాలు ఉన్నాయి. ఆఖరికి భగవంతుని కూడా వదలకుండా ఈరోజు ఆ డబ్బును సంపాదించుకొని మీరు ఏ విధంగా ఇటువంటి కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసుకొని మీరు భగవంతులు కట్టుకొని మీరైతే సుఖంగా ఉండలేరని చెప్పనేసి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దోషులు ఎంతటి వారైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళందరికీ కూడా సిగ్గుపడే విధంగా వాళ్ళందరినీ భవిష్యత్తులో వారు ఇటువంటి దారుణానికి పాల్పడాలన్నా, ఇటువంటి చర్యలు చేయాలన్నా కూడా భయపడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చూసి
ప్రజలందరూ కూడా ఇటువంటి కలుషిత ఆహార పదార్థాలు ఎవరైతే తయారు చేస్తూ ఉన్నారో వారు కూడా భయపడే విధంగా వాళ్ళందరికీ ఇది ఒక వార్నింగ్ లాగా ఉండే విధంగా ఇటువంటి శిక్ష మీరు అమలు చేయాలని చెప్పనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అందరినీ కూడా నేను సవినయంగా కోరుకుంటూ ఈరోజు నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో మేమందరం కూడా వందలాది మంది ఇక్కడికి వచ్చి మేమందరం కూడా ఆవేదన చెంది ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేసి అదేవిధంగా కలెక్టర్ గారిని కలిసి మేము ఆయనకి ఒక అర్జీ ఇవ్వడానికి ఇక్కడ చేరాము. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ విషయాన్ని ఇంతటితో వదలకుండా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి ఆ దోషులకి శిక్ష పడేదాకా అందరూ కూడా దీన్ని కుల మతాలకు అతీతంగా కూడా ఈ చర్యలో అందరూ కూడా పాల్గొని ఈ దోషుల్ని శిక్షించేదాకా అందరూ కూడా ఒక దీక్షలాగా చేయాలని చెప్పని అందరినీ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.